ప్రభుత్వం ఆలోచన ఒకటే, పేదరికం వల్ల పిల్లలు చదువుకి దూరం అవ్వకూడదు. ప్రైవేట్ పాఠశాలల్లో, జూనియర్ కళాశాలలో ఎట్లయితే విద్య అందిస్తున్నారో దానికి ధీటుగా అందించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను హెచ్ఆర్డీ మినిస్టర్ చేసినప్పుడు చెప్తాం జరిగింది. సెక్రటేరియట్ లో కూర్చొని మేము అనేక నిర్ణయాలు తీసుకుంటాం, కానీ ఆ నిర్ణయాలు అమలు చేసేటప్పుడు మేము అందరం ఫీల్డ్కి వెళ్తాం. దాంట్లో ఒక నిర్ణయం గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం పథకం. నా ఆలోచన ఏంటంటే గతంలో పెట్టాం, మధ్యలో తీయేస్తారు, మళ్ళీ తీసుకురావాలి, అట్లనే నేను ఆలోచించా. కానీ నేను ఎప్పుడైతే పాయకాపురంకి వెళ్లి చెల్లితో కూర్చుని మాడుతూ ఉన్నాను, ఆమెతో భోంచేస్తూ మాడినప్పుడు ఆమె చెప్పింది, నాకు అమ్మ నాన్న లేరు, మా అమ్మమ్మ నన్ను గత 10 సంవత్సరాలుగా చేపలు అమ్మి చదివిస్తుంది. మీరు ఇచ్చిన భోజనం వల్ల ఈరోజు మా అమ్మమ్మ పైన భారం తగ్గిందని చెప్తాం జరిగింది. ఇట్లా మీరందరూ కూడా మీ వెనకాల ఒక్కొక్క జర్నీ ఉంటుంది, ఒక స్టోరీ ఉంటుంది. కానీ ఈ రోజు మీరందరూ ఒక అచీవర్స్. గతంలో ఏదైతే ప్రభుత్వ పాఠశాలల్లో మంచి మార్కులు రావు అని ఏదైతే ఆ ముద్ర ఉందో, ఆ ముద్రని చెరిపేసిన వ్యక్తులు మీరు. వాస్తవంగా ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడున్న మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రభుత్వ విద్య పరువుని కాపాడిన వాళ్ళు అవుతారు. యు ఆర్ ఆల్ అవర్ బ్రాండ్ అంబాసిడర్స్ టుడే. నేను ఎప్పుడు నవ్వుతా అంట, ప్రైవేట్ పాఠశాలలు అందరూ రిజల్ట్స్ వచ్చిన తర్వాత యాడ్లు ఇస్తారు, 1, 2, 2, 3, 3 అని. ప్రభుత్వం కూడా మేము ఇవ్వాలి నెక్స్ట్ ఇయర్ నుంచి. అది నా డైరెక్షన్. పోటీ పడాలి, పోటీ ఉంటేనే పిల్లలు బాగుపడతారనేది నా ఆలోచన. వాస్తవంగా నేను కూడా 9th వరకు ఆడుతూ పాడుతూ చదివినండి. ఎక్కువ క్రికెట్ పిచ్చి ఉండేది. అప్పుడు ఇంట్లో తల్లికి అర్థమైంది, అమ్మకి అర్థమైంది, వీడు దారి తప్పినట్టున్నాడని 10th లో రుద్దేశారు. అదైన తర్వాత బాబు గారికి అర్థమైంది, వీడు 11th 12th సరిగ్గా చదవకపోతే ఇంకా ప్రమాదం అని. సో నేను కూడా రుద్దుడు బ్యాచ్ ప్రోడక్ట్ ని. కానీ నేను అందరికి చెప్తా, వాస్తవంగా చెప్పాలంటే అది నా జీవితం మార్చేశాను. దాని తర్వాత నేను కార్నిగ్ మెల్లన్కి వెళ్ళాను, అక్కడ నేను చదువుకున్నాను. దాని తర్వాత వరల్డ్ బ్యాంక్ లో 2 సంవత్సరాలు పనిచేశాను. మళ్ళీ స్టాన్ఫర్డ్కి వెళ్ళి ఎంబీఏ చేశాను. అంటే ఆ 3 సంవత్సరాలు చాలా కీలకమైన 3 సంవత్సరాలు మన జీవితాలు. మన సక్సెస్ అంటే పిల్లల సక్సెస్ వెనకాల ఉంది తల్లిదండ్రులు. వాళ్ళు అనేక త్యాగాలు చేస్తున్నారు మన కోసం. అది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా చెప్పాలంటే కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ విద్య నాణ్యత లేకుండా పోయింది. నేను గడిచిన సంవత్సరంలో మీ అందరం కూర్చుని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అన్ని సెట్ చేసుకుంటూ వచ్చాం. జూన్ మాసానికి రిఫార్మ్స్ అని పూర్తి చేసి ఇంకొచ్చే 4 సంవత్సరాలు ఓన్లీ లెర్నింగ్ అవుట్కమ్స్ మీద శ్రద్ధ పెట్టాలనేది మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటూ జరిగింది. ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం. మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవ్వాల్సిన అవసరం ఉంది.